దేవునికి కొంచెం దూరమైనప్పుడు అనుకుంటాం స్టార్టింగ్లో కొంచెమే కదా, మళ్ళీ ఏం చేద్దాం, మనము రీకన్స్ట్రక్ట్ చేసేసుకుందాం ఆ యొక్క దేవునితో ఉన్న గ్యాప్ని, మళ్ళీ యొక్క కనెక్షన్ని రీఎస్టాబ్లిష్ చేసేసుకుందాం. నో ప్రాబ్లం. గతంలో నేను ఎంత ప్రార్థన పరుణ్ణి, గతంలో నేను ఎంత నీతిమంతుడిని, చిన్నదే కదా. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం మనము, విత్ ఇన్ 1 వీక్లో ఏమైపోతాం, 2 రోజులు ఉపవాసం ఉంటాం, ఏం చేస్తాం, ప్రార్థనలు ఎక్కువ గడుపుతాం, మళ్ళీ ఏమైపోద్ది, మన యొక్క కనెక్షను ఎస్టాబ్లిష్ అయిపోద్ది అనుకుంటాం. కానీ ఆ 2 రోజులు రావు. కొంచెం ఎడమైతే ఏం చేస్తాడు దేవుడు, నిన్ను చూస్తూ ఉంటాడు, నువ్వు వస్తావని. కానీ సాతాను ఏం చేస్తూ ఉంటాడు, నిన్ను ఇంకా దూరము చేస్తూ ఉంటాడు. ప్రియమైన వార్లారా, మొదటున్న ప్రేమ ఎఫెసీ సంఘంలో లేదంట. ప్రియమైన వార్లారా, అసలు ఈ యొక్క గలిబిలి బోధలే చాలాసార్లు సంఘాలను గలిబిలి చేస్తూ ఉంటుంటే, దానికి ఇష్టపడి, ఆ బోధలకు ఇష్టపడి మరి పాటిస్తున్న ఈ యొక్క సంఘస్థుల మధ్య కూడా ఏమవుతుందట, ఈ యొక్క గలిబిలి స్టార్ట్ అయిపోద్ది. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండదు. మొదటి ప్రేమ అంటే ఏం ప్రేమ, ఎవరి ప్రేమ? మొదటి ప్రేమ అంటే ఇక్కడ ప్రజల మధ్యన ఒకరికొకరి మధ్యన ఉన్న ప్రేమ కాదు, దేవునికి మనకి ఉన్న ప్రేమ. దేవుడు అంటున్నాడు, ప్రేమ లేనివాడు నావాడు కాడు. ప్రియమైన వారులారా, ఇక్కడ ఈ ప్రేమ ఎవరి ప్రేమ అవుతుంది? మనము సంఘస్థుల మీద చూపించే ప్రేమ ఎవరి ప్రేమ? ఏ ప్రేమమ్మా? ఎవరి ప్రేమ అవుతుంది? మన ప్రేమ కదా, ఆయన ప్రేమ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈ యొక్క ఎఫెసీ సంఘానికి అంత బాగానే ఉంది. ఏం బాగుంది? ప్రేమ చూపించడం బాగుంది. ఎలాగా? వారు యాక్షన్స్ జరుగుతున్నాయి, క్రియలు జరుగుతున్నాయి, కానీ ఏం లేదు, ప్రేమ లేదు. సేవ జరుగుతుంది, సువార్త జరుగుతుంది, అందరికీ సువార్త చెప్తున్నారు. ప్రియమైన వారులారా, కానీ క్రీస్తు ప్రేమతో చెప్పట్లేదు. వారు అనుకుంటున్నారు మేము క్రీస్తు ప్రేమలో ఉన్నామని, కానీ వారు దానికి కొలబద్ద ఏంటో తెలుసా? వారి కొలబద్ద ఎలా ఉంటుందంటే, అరే సంఘసభ్యుడు అక్కడ బాగాలేదు, హాస్పిటల్లో నేను వెళ్ళి పలకరించాను, అది క్రీస్తు ప్రేమే. నో, నువ్వు యాక్షన్ మాత్రమే చేస్తున్నావు, కానీ నీవు నిజమైన నా క్రైస్తవ సహోదరుడిని నువ్వు వెళ్ళలేదు. నీ కొరకు వచ్చాడు కాబట్టి నువ్వు వెళ్ళావు, లేకపోతే అందరూ వెళ్ళారు కాబట్టి నువ్వు వెళ్తున్నావు. లేకపోతే నువ్వు ఐడెంటిఫై అయిపోతావు, చర్చిలో అందరూ వచ్చారు, వీళ్ళు మాత్రమే రాలేదు. ప్రియమైన వారు, లేకపోతే పాస్టర్ గారు అడుగుతారు, వెళ్ళావమ్మా అని. ఇది క్రీస్తు ప్రేమ.